మాట్లాడలేదు. వాళ్ళు ఎప్పుడూ ఓన్ చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు మద్దతు పలుకుతారని అయితే నాకు అంత అత్యాశలు లేవు. సో మరి మనతో పాటు ప్రముఖులు ఉన్నారు, ఆయన సినీ దర్శకుడు రఫీ గారు. సో మరి మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రీయ పండుగకు సంబంధించి? ఎస్, ఒక్కసారి మనకు కాంగ్రెస్ అధికార పక్షం నుంచి వెంకట్ నాయక్ ఉన్నాడు, వెంకట్ నాయక్తో మాట్లాడదాం. సో వెంకట్ నాయక్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో నిన్న ప్రభుత్వం అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. సో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు అందరూ కూడా విషెస్ చెప్పడము, నిన్న ఏర్పాటు చేసినటువంటి పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి సభకు రావడము, సో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఆల్మోస్ట్. సో మరి సినీ ప్రముఖులకు సంబంధించి మెగా ఫ్యామిలీ తప్ప మిగతా ఎవరు కూడా కనీసం ఒక విష్ కూడా, ఒక ట్విట్టర్ వేదికగా కూడా విష్ చేయకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తూ ఉంది? పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం సార్. సార్, ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు సినీ ప్రముఖులు కానీ, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ చైతన్యం, ఈ ప్రగతిశీల భావజాలం, పోరాటం, ఈ అంశాల మీద బాగా అవగాహన కలిగిన వ్యక్తులేం కాదు. ఒకప్పుడు నారాయణమూర్తి గారో లేకపోతే దాసరి గారు ఉన్నప్పుడు, వారున్నప్పుడు ఒక విప్లవాత్మకంగా మూవీస్ ఉండే, ఒక బాధింపబడ్డ వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు సినిమాలు అట్లా లేవు కదండి. సినిమాలంతా ఇప్పుడు ప్యూర్ ఎంటర్టైన్మెంట్లో వెళ్ళిపోయినాయి. సమాజ హితం కోసం సమాజాన్ని ప్రగతి వైపు తీసుకెళ్లే సినిమాలు కానీ ఇప్పుడు మనం చూడడానికి వీలు లేదు. సో ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక కామన్ మ్యాన్గా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇదో కొత్తగా వాళ్ళు ఏదో విషయం చేస్తారని మేము కూడా ఏమి ఆశించలేదు, తెలంగాణ ప్రజలు కూడా ఏమి ఆశించలేదు, అక్కడ ప్యానెల్లో కూర్చున్న పెద్దవాళ్ళని ఆశించలేదు. ఇక అంతకంటే వాళ్ళని కూడా అంటే ఇప్పుడు ఏదో విష్ చేస్తారు, తెలంగాణ పోరాట పటిమను వాళ్ళ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, వాళ్ళ ట్విట్టర్ వేదిక కానీ చెప్పి ఉంచుతారని కూడా ఎక్కడ ఊహించలేదు. బట్ ఏమంటే, సినిమాలకు మ్యూజిక్ ఎల్లలేవని చెప్పి మనం అనుకున్న ప్రతిసారి వాళ్ళ మనస్తత్వాలు సంకుచితంగా ఉన్నాయని మాత్రం అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే అంటే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల కాలం నుంచి మీరు ఒకటే గమనించండి, యాస మీద, భాష మీద మాండలికం. ఒకప్పుడు తెలంగాణ మాండలికం కానీ, తెలంగాణ యాస కానీ, తెలంగాణ భాష కానీ కేవలం విలన్లకు, వాళ్లకు ఆపాదించి చిత్రీకరించే పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా హీరోయిజం వైపు ఎప్పుడైతే మారిందో ఆటోమేటిక్గా వాళ్ళు తెలంగాణ ప్రజలు కేవలం సినిమాలు చూసే వీక్షకులుగా మాత్రమే చూస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం పోరాట పటిమ కలిగే రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక యుద్ధంలాగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయాలు ఇక వాళ్లకు పెద్ద ఎక్కుతా అనేది ఏమి అనుకుంటలేము. సో కాబట్టి ఏమంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా కనుక మాట్లాడాల్సి వస్తే వారు కూడా, సినిమా ఫీల్డ్లో ఉన్నవారు కూడా ఇక్కడ తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ నేపథ్యాన్ని అర్థం చేసుకొని కనుక ఈ తెలంగాణలో కనుక సంస్కృతిగా ఇలాంటి అంశాల్లో కనుక భాగస్వాములు అయితే ఆటోమేటిక్గా వాళ్ళను కూడా తెలంగాణ ప్రజలు అడాప్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. లేదు, ఎంతసేపటికి ఈడ ఉంటాం, మా ఆస్తులు ఈడ ఉంటాయి, మా సంపద మొత్తం ఈడే ఉంటుంది, మేము ఏది సినిమా ఫీల్డ్లో ఏది పైకి వచ్చినా కూడా మేము తెలంగాణ ప్రజలు నమ్ముకొని వస్తాం, కానీ మేమంతా మాట్లాడేది ఆ ఏపీ ప్రజలకు సంబంధించిన మాట్లాడుతామని వాళ్ళు కూర్చుంటే ఏదో ఒకరు తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోతుంది కదా. ఈరోజు మీరు పెట్టారు టైటిల్, మకాం తెలంగాణలో మనసంతా ఏపీలో అని చెప్పి. తెలంగాణ ప్రజలు కనుక ఈ అంశాన్ని కనుక గ్రహించి కనుక అడాప్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఏమనుకుంటారు, అరే మన కోసం కనీసం ఒక మాట కూడా చెప్పని వాళ్ళు, మనకు కనీసం విషెస్ కూడా చేయని వాళ్ళు, వీళ్ళ సినిమాలు మనం చూసి మనం ఏం చేస్తాం, వీళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయాలని చెప్పి వీళ్ళు కూడా అనుకుంటారు తెలంగాణ ప్రజలు కూడా. సో కాబట్టి ఏంటంటే టిట్ ఫర్ టాట్ అనేది జరుగుతుంటుంది సార్. దానికి ఏం ప్రత్యేకంగా రాజకీయ కోణాన్నో లేకపోతే వేరే అంశాన్ని ఆపాదించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు వాళ్ళు విషెస్ చేయలేదంటే వాళ్ళ సంకోచిత మనస్తత్వాన్ని నిదర్శనం అనుకోవచ్చు. అలాగని చెప్పి వాళ్ళు విషెస్ చేయలేదని చెప్పి వాళ్ళ మీద ఎందుకు చేయలేదని చెప్పి అనుకోవడానికి కూడా తెలంగాణ ప్రజలు లేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సంకోచిత మనస్తత్వం ఉన్నవాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు ఇట్సెల్ఫ్ పోరాట పటిమ కలిగిన వ్యక్తులు, తెలంగాణలో ఉన్న సపోర్ట్ వర్గాలు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, లేకపోతే డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ మన తెలంగాణ వాళ్ళు కూడా మనం విష్ చేయలేదు. సో నేనేమంటున్నా అంటే, అదొక ప్రత్యేకంగా కమ్యూనిటీగా చూసి మనం దాన్ని చూడనట్టు వదిలేయడం తప్ప మనం అంతకంటే చేయాల్సింది ఏం లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక రాష్ట్ర పండుగను జరుపుకునే క్రమంలో తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఎందుకు స్పందించలేదనే కారణాలు ఇక వాళ్ళకే తెలియాలి. ఒకసారి మనతో పాటుగా రఫీ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రఫీ గారు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్